ఇక్కడ చూడండి, ఈయన మార్పు చూడరు. ఇగో అపోలో కొత్త ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి అపోలో ఆసుపత్రి ఓపెన్ చేసిండట. మెడికోవర్ ఆసుపత్రి ఒకటే ఓపెన్ చేస్తే బాగుండదేమో, మళ్ళీ నాది నా అల్లుని పెట్టుబడులు ఉన్నాయి అంటారు అందరని, ఏదో ఒకటి ఇంకోటి చేద్దామని అపోలో ఓపెన్ చేసిండట. ఇక రేపు అపోలో ఓపెన్ చేయి, తర్వాత యశోద ఓపెన్ చేయి, ఇంకోటి ఓపెన్ చేయి. గవర్నమెంట్ హాస్పిటల్ జోలికి మాత్రం పోకు. గవర్నమెంట్ హాస్పిటళ్ళని మంచిగా చేయాలి, బాగు చేయాలన్న ఆలోచన మాత్రం చేయకు. దీనికి మళ్ళీ ఒక పెద్ద పేరు ఏంటంటే మెడికల్ టూరిజంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాం. ఇంత గొప్ప పదం చూడండి అయ్యా. రీసెంట్గా కొన్ని స్టాటిస్టిక్స్ వచ్చినాయి. ఈ దేశంలో ఒక వ్యక్తి తన వైద్యం కోసం ఖర్చు పెడుతున్న డబ్బులు ఈ దేశంలో యావరేజ్గా 34,000 రూపాయలు. కానీ అదే తెలంగాణలో ఒక వ్యక్తి వైద్యం కోసం ఖర్చు పెడుతున్న డబ్బు యావరేజ్గా 52,000 రూపాయలు. అంటే దాదాపు 18,000-20,000 రూపాయలు దేశ సగటు కంటే ఎక్కువగా తెలంగాణ బిడ్డలు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇది వైద్యానికి సంబంధించి మన పరిస్థితి. ఇది మన దగ్గర ఉన్న సిచ్యువేషన్. నువ్వేమో ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్లకు పోతున్నావు, గవర్నమెంట్ హాస్పిటల్ని గాలికి వదిలేస్తున్నావు. కుక్కలు బిక్క తింటున్నాయి, ఇంకో దగ్గర ఇంకోటి అవుతుంది, ఇంకో దగ్గర ఇంకోటి అవుతుంది. వరంగల్లో కాలిన ఎవరైనా శంకర్ గౌడ్కి సంబంధించిన ఆయన అక్కడికి వస్తే ఈడ ట్రీట్మెంట్ సరిగా లేదని చెప్పి వరంగల్ నుంచి హైదరాబాద్ అపోలో కంచన్బాగ్ అపోలోకి తీసుకొచ్చినారు. హైదరాబాద్ తర్వాత మరో పెద్ద నగరం వరంగల్. అట్లాంటి నగరంలో కాలిన గాయాలతో చికిత్స పొందాల్సిన వాళ్ళకి ట్రీట్మెంట్ లేదంటే ఎక్కడున్నాం మనం? దాన్ని మెరుగుపరచాలని ఆలోచన లేదు. ఇవాళ రాష్ట్రంలో టీబీ మందులు లేవు. టీబీ పేషెంట్లకు ఇచ్చే ఏదైతే ఉందో ఆ డబ్బులు వాళ్ళకు వస్తలేవు. మరి ఎట్లా, ఏ రకంగా మరి ఈ మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్న పెట్టుబడులు అంటే ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఈ దేశంలో 100% మెడికల్కి సంబంధించిన ఎఫ్డిఐలని భారతదేశం ఆల్రెడీ ఎంటర్ చేస్తున్నది. ఇక నువ్వు ప్రోత్సహించేది ఏముంది? అందుకే విచ్చలవిడిగా హైదరాబాద్ ప్రైవేట్ మెడికల్ హబ్ మాఫియా కింద మారిపోయింది. దుబాయ్ కేంద్రంగా ఉన్న హాస్పిటల్స్ అండ్ విదేశాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ వాళ్ళ పెట్టుబడులన్నీ హైదరాబాద్కు వచ్చేసినాయి. మీరు చాలా హాస్పిటల్స్కి చూడండి, అంతకుముందు ఉన్న పేరుకి ముందు ఒకటి వచ్చి యాడ్ అయింది. ఇప్పుడు ప్రైమ్ అనే ఒక హాస్పిటల్ ఉంది, ఆస్టర్ ప్రైమ్ అని వచ్చింది. ఈ ఆస్టర్ అనేది ఒక దుబాయ్ బేస్డ్ కంపెనీ, అది మెడికల్ కంపెనీ అది. సో వాళ్ళు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరో పెట్టుకున్న హాస్పిటల్స్కి వాళ్ళు ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి వాళ్ళు కైవసం చేసుకుంటున్నారు మేజర్ షేర్ని, రక్తం తాగుతున్నారు. ఇట్లా చాలా హాస్పిటల్స్ వచ్చినాయి, ఆస్టర్ అని, రెనోవా అని, ఇట్లా ఎన్నో. ఇప్పుడు కిమ్స్ ఇంతకుముందు తెలుగు ఆయన ఎవరో సోమశేఖర్ ఎవరిదో ఉండే, ఆయన వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి, విదేశాల్లో ఉన్న కంపెనీ చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రతి అపోలోలో కూడా వాళ్ళ పెట్టుబడులు వచ్చినాయి. అపోలో ఆర్ యశోద సంథింగ్, ఒకటో రెండో హాస్పిటల్స్ ఇక్కడ వాళ్ళు నడిపిస్తున్నారు. 90% హాస్పిటల్స్ విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు మెడికల్ టూరిజాన్ని మీరు ప్రోత్సహించేది ఏంది, కథ ఏంది? ఈ దేశంలో ఉన్న మోదీ పాలసీనే ఎంటరగండి అని చెప్తున్నది. దాన్ని నువ్వు ప్రోత్సహిస్తా అంటున్నావు. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు అందిస్తా అని చెప్పు. ఓ 4 హాస్పిటల్ తిరుగు. మెడికోవర్లు, అపోలోలు, యశోదలు, ఇంకో హాస్పిటల్స్గా తిరగడం. ఓ 4 ప్రభుత్వ హాస్పిటల్ తిరుగు. ఒకరోజు పోయి ఎంజిఎంలో పడుకో, ఒకరోజు పోయి ఉస్మానియాలో పడుకో, ఏమై తప్పే ఉంది? మరి మార్పు అంటే ఏందండి? మార్పు అంటే ఏంది? ముందు బీఆర్ఎస్ను బొందబెట్టాలి అనే కాన్సెప్ట్ మాత్రమే కాకుండా తెలంగాణ పునర్నిర్మాణం రేవంత్ ఎజెండాగా ఉండాలి. దట్ ఈస్ ద రైట్ పాయింట్. చాలా గొప్ప విషయం అది. ఎంతసేపు వాణ్ణి కొడతా, వీణ్ణి కొడతా, వాణ్ణి చంపుతా, వాణ్ణి చంపి నేను పైకి లేస్తా అంటే కుదరదు కదా. నీ బలం మీద నువ్వు ఆధారపడి పనిచేస్తే ప్రజలు నీ బలాన్ని చూసి ఓటేయాలి. రేపు పొద్దున అవతలి వాడి బలహీనతలు చూసి బలహీనపరిచి నువ్వు అక్కడి నుంచి నువ్వు పైకి లేవాలనుకుంటే అది దండగా. అది కేసీఆర్ కూడా అట్లే చేద్దాం అనుకున్నాడు. ఒక్కసారి సక్సెస్ అయింది 2018లో. 2023లో కూడా అదే పని చేద్దాం అనుకున్నాడు. మొత్తం కాంగ్రెస్ని బీజేపీని ఖతం చేద్దాం అనుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ముందు పెట్టి బీజేపీని కొడదాం అనుకున్నాడు.
కాంగ్రెస్ని కోవట్లతో కొడదాం అనుకున్నారు. ఏం జరిగింది? ప్రజలు ఎట్లాంటి ఇది ఇచ్చినారు? ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఏం పని చేస్తున్నాడు? కేసీఆర్ని బీఆర్ఎస్ని ఖతం పట్టిస్తే మనం సేఫ్గా ఉంటాం, బీజేపీ ఇక అది ఎట్లాగో లేస్తలేదు. అందుకే మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన రీసెంట్గా బీఆర్ఎస్ లేచే అవకాశం లేదు, బీజేపీ ఈ రాష్ట్రానికి అంత పెద్దగా వాళ్ళు ఆనట్లేదు, ఇంకా రాష్ట్రానికి ఆ స్థాయిలో రావట్లేదని చెప్పిండు. అవతలవాడి బలహీనత మీద నువ్వు గెలిచేది, నీ బలం మీద నువ్వు చూయించుకో. ఏజ్ రిలాక్సేషన్ మీద సపోర్ట్ చేయండి అన్న చాలామంది ఫోన్ చేస్తున్నారు పిల్లలు, పాపం వాళ్ళ ఎగ్జామ్స్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేద్దాం. అన్నయ్య, మా బాల్కొండలో ఓటుకి 5,000 ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళన్న. ఫస్ట్ టైం మాకు అంత డబ్బు ఓటుకి ఇవ్వడం. లాస్ట్ టైం 500 ఇచ్చినా 500 ఇచ్చినాడు 2018లో. అపోజిషన్ లీడర్ కూడా ఉండడు, అంతా ఎమ్మెల్యేనే. మీరు రావాలి బాల్కొండకట. సీఎం టు ఇంప్రూవ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ నాట్ టు ఎంకరేజ్ ప్రైవేట్ హాస్పిటల్స్. వరంగల్ సీకేఎం హాస్పిటల్లో బల్లులు ఎలుకలు తిరుగుతున్నాయట. అన్ని హాస్పిటల్ అట్లే పాడైనాయి. పెయిడ్ బ్యాచ్, దొంగల బ్యాచ్ ఎక్కువ అయ్యారట ఈ కామెంట్స్లో. ఇప్పటి వరకు దేశం ఎక్కడ ఉందో ఈ పెయిడ్ బ్యాచ్ చెప్పాలి. రేవంత్ గారు కూడా చెప్పాలి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్పొరేట్ నియోజకవర్గం ఒక వర్గం ఉన్న చోట 25,000, హిందూ వర్గం ఉన్న చోట 50-60 వేల మంది. ఏందో ఏది మీరు అంటున్నది జీహెచ్ఎంసీ విభజన గురించి మాట్లాడుతున్నారు. అంతా ప్రజలదే తప్పండి, ఓటుకు డబ్బులు తీసుకొని వేస్తున్నారు. అదే కదా ముందు నుంచి మాట్లాడుతున్నది. ఎప్పుడైతే ఈ పైసలు తీసుకొని ఓటు వేయడం ఆగుతుందో అప్పుడేమన్నా కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అంతవరదాకా కష్టం. అన్న, ఎలక్ట్రిక్ బస్సులను డైరెక్ట్గా ఆర్టీసీకి ఇచ్చేటట్టుగా బీజేపీ ఎంపీలు ప్రధానమంత్రి మీద ఒత్తిడి తేవాలి. ఆడ ప్రధానమంత్రి ఏమో కార్పొరేట్లకి ఇవ్వడానికి దేశమంతా ఈ పాలసీని అమలు చేయండి, రాష్ట్రాలు మీ అభిప్రాయం మీది అని చెప్తే, ఈడ అంతకుముందు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓ ప్రైవేట్ వాళ్ళని తెచ్చి, మెగా కృష్ణారెడ్డి, జేబీఎం అనే వాళ్ళని తెచ్చి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. అదే ఎలక్ట్రిక్ బస్సులు ఇక్కడ ఉన్న వాళ్ళ ఆర్టీసీ మేము తయారు చేస్తామని చెప్తుంది కదా, ఆర్టీసీతోనే తయారు చేయించవచ్చు కదా. లేదు, కనీసం బయటనైనా కొనుగోలు చేసి ఆర్టీసీ వాళ్ళకి అప్పచెప్తే అయిపోద్ది కదా, గవర్నమెంట్ బస్సులు కొని. మళ్ళీ మధ్యలో మూడో వాడు ఎందుకు నడపడానికి బస్సులు? ఆర్టీసీ యాజమాన్యం లేదా? అమ్మ ఆదర్శ పాఠశాలలు పనులు పూర్తయి 19 నెలలు గడిచినా చెల్లింపులు రాక కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఈ 5 ఏళ్ళు ఈ పెండింగ్ బిల్లుల మీద లొల్లే నడుస్తట్టుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, రిటైర్డ్ ఉద్యోగులు. Why all media channels including social media are ignoring the fight being continued by the farmers of Nadargul village before it came to a logical end? దీని మీద మేము ఫైట్ ఇంకా మిగిలే ఉన్నది. ఒక 5-10 ఛానల్స్ అన్నీ కలిపి అక్కడికి వెళ్ళాలన్న ప్లాన్లో ఉన్నాము. అతి త్వరలో మీ దగ్గరికి వస్తాం ఖచ్చితంగా. నాకు మాత్రం ఆ కేటీఆర్ ముఖం చూడడం కన్నా ఈ రేవంత్ గవర్నమెంట్ ఉండడమే నయం అనిపిస్తున్నది. బలుపు వంటి నిండా బలుపు ఐఏఎస్ యాక్టర్ల కొడుకులతో తప్ప జనాలతో ఏ రోజైనా మాట్లాడిండా అని అడుగుతున్నారు. చలో, డీజిల్ అండ్ పెట్రోల్ దొరకట్లేదు. ఈ సమస్య కృత్రిమంగా సృష్టించినటువంటి సమస్య. ఈ దేశంలో 3 కంపెనీల గుత్తాధిపత్యం, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, ఈ 3 కంపెనీల గుత్తాధిపత్యం వాళ్ళు చెప్పినట్టు నడవడంతో ఈ పరిస్థితి వచ్చింది. కేంద్రం గుసబెట్టి చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వీళ్ళు ఇండెంట్ పంపి చేసినా కూడా రిటర్న్ వస్తలేదట. ఇది ఆ పెట్రోల్ డీజిల్ పంపిస్తలేరట. అన్న, మిషన్ భగీరథ ఎంప్లాయీస్ గురించి మాట్లాడండి. వాళ్ళకి 8 నెలల నుంచి జీతాలు రావడం లేదట. ఎంత ఘోరం అండి ఇది, ఎంత దారుణం ఇది.
బ్యాక్డోర్ జాబ్ల మీద వీడియో చేయండి బ్రో. ఏది ఐటీలో నిన్నెవరో ఫోన్ చేసిరు నాకు. దాదాపు 10-15 కోట్లు వసూలు చేసిందట ఎవరో ఇక్కడ నాచారం దగ్గర ఒక ఆమె. గవర్నమెంట్ జాబ్ ఇస్తాం, ఈ అవుట్సోర్సింగ్ దాని కింద కాంట్రాక్ట్ దాని కింద మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పెట్టిస్తామని. అయినా జనాలు మోసపోతూనే ఉన్నారు. చలో, స్పందన టీం వచ్చింది అన్నట. 2 పార్టీలు సేమ్ అన్నా ప్లీజ్, ఏదో ఒకటి మనమే చేయాలి అన్నా ప్లీజ్.